హాయ్ గారు, ఒక టవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఢిల్లీలో రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగిందని, అంటే కుంభమేళకు వెళ్తున్న ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరగడం, చాలా మంది వరకు చనిపోయారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. అసలు ఏం జరిగింది అక్కడ? ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ అంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, దీనికి సంబంధించిన ఏం చెప్తారు సార్? కుంభమేళలో ఆల్రెడీ లాస్ట్ మంత్ తొక్కిసలాట జరిగింది త్రివేణి సంగమం దగ్గర ప్రయాగరాజ్లో. అక్కడ దాదాపు 30 మంది చనిపోయి 300 మంది పైన గాయపడ్డారు. అది మనం చూసాము. సో ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున తొక్కిసలాట, దాదాపు 2000 మంది పైన ఆ ప్లాట్ఫామ్ 14 and 13 and 12 ఈ 3 ప్లాట్ఫామ్స్లో విపరీతంగా విజువల్స్ చూస్తూ ఉంటే భయం వేస్తుంది, అంత భయంకరంగా ఉన్నారు. సో అక్కడ ఏమైందంటే రాత్రి ఆల్రెడీ స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఈ రెండు కూడా రాబోతున్నాయి. దానికోసం ప్లాట్ఫామ్ నెంబర్ 14, 12, 13లలో జనం కిక్కిరిస్తున్నారు. ఈ లోపల 14లో ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ వచ్చింది. దాన్ని ఒక్కసారిగా ఎక్కడానికి ఏం చేశారంటే, ఇది వీకెండ్ కాబట్టి శనివారం బయలుదేరారు ఎక్కువ మంది. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది ఎక్కేటప్పుడు. అట్లాగే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర కూడా, ఎస్కలేటర్ దగ్గర కూడా బీభత్సంగా తొక్కిసలాట జరిగింది. సో ఈ తొక్కిసలాటలో ప్రధానంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం బట్టి 20 మంది చనిపోయినారని, 60 మంది గాయపడ్డారని చెప్తున్నారు. వీళ్ళల్లో ఎక్కువ మంది అంటే 14 మంది వరకు స్త్రీలు, 4 పిల్లలు ఉన్నారు. మిగతా ఈ 16-18 మంది, ఇంకొక 2 మగవాళ్ళు ఉన్నారు అనేది ఇప్పటివరకు వస్తున్న ఇది. ఇంకా కూడా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే సీరియస్ గాయపడిన వాళ్ళు కూడా హాస్పిటల్లో చనిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళని లోకనాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆల్రెడీ దీనికి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు, అమిత్ షా మాట్లాడాడు, తర్వాత అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి ఆయన మాట్లాడారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్గే, రాహుల్ వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆల్రెడీ గతంలో కూడా ప్రయాగ్రాజ్లో ఎప్పటి నుంచో 1820 నుంచే ఇవి జరుగుతున్నాయి. 1820లోనే 485 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. ఆ తర్వాత 1840లో చనిపోయారు, 1906లో చనిపోయారు, మళ్ళీ పెద్ద ఎత్తున చనిపోయింది 1954 నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 800 మంది చనిపోయారు. దాదాపు 2000 మంది గాయపడ్డారు. దాంట్లో 1000 మంది చనిపోయారని కూడా కొన్ని పత్రికలు రాశాయి. కానీ గవర్నమెంట్ అప్పుడు కూడా 316 మంది చనిపోయినట్టుగా అఫీషియల్గా డిక్లేర్ చేసింది. ఏదేమైనా 100 మంది అయితే 1954లో చనిపోయారు, తర్వాత 1986లో చనిపోయారు, మళ్ళీ 2003లో కూడా నాసిక్లో 39 మంది చనిపోయారు, 2010లో 7 మంది చనిపోయారు, 2013లో హరిద్వార్లో 40 మంది చనిపోయారు. సో వరుసగా ఎప్పుడు కుంభమేళాలు జరిగిన, కుంభమేళాలు అనేవి మామూలుగా మనకి ఒక టైం పీరియడ్ ఉంటుంది. జనరల్గా కుంభమేళ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, అర్ధ కుంభమేళ అనేది 6 సంవత్సరాలకు ఒకసారి, పూర్ణ కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, మహాకుంభమేళ అనేది 144 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ 144 ఏళ్ళకి సరి జరుగుతుంది. కాబట్టి ఈ స్థాయి తొక్కిసలాట అంటే దీనికి కారణం ఏంటంటే, ఒకటి విపరీతంగా ప్రచారం చేయడం. ఆ ప్రచారం ఏ స్థాయిలో ఉందంటే, ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి పోని వాళ్ళు కూడా వెళ్దాము అన్న ఒక టెంప్టేషన్ని క్రియేట్ చేశారు. ఓకే, బాగానే ఉంది, తప్పేం లేదు క్రియేట్ చేయడంలో. కానీ ఎస్టిమేట్ వేసి ఎన్ని కోట్ల మంది, మామూలుగా అయితే ఎస్టిమేషన్ 40 కోట్లు వస్తారని ఎస్టిమేషన్ వేసి దానికి తగిన ఏర్పాట్లు చేశామని గవర్నమెంట్ చెప్తుంది. కానీ 40 కోట్ల కంటే ఎక్కువ మంది ఆల్రెడీ 50 కోట్లు వచ్చేసారు. ఇంకా ఫిబ్రవరి 26 వరకు ఉంది, మొత్తం 45 రోజులు. సో ఇది రాను పెరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణాలు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా దాన్ని పరిశీలించిన వాళ్ళు అనలైజ్ చేస్తున్నది అంటే, ఒకటి పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ తీసుకోవడంలో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని. ఇది వచ్చి ప్రధానంగా 4 ఏరియాలో జరుగుతుంది: హరిద్వారు, ప్రయాగరాజు, నాసిక్, త్రయంబక్ అండ్ ఉజ్జయిన్. ఈ 4 ఏరియాల్లో జరుగుతుంది అన్నమాట. ఈ 4 ఏరియాల్లో ప్రయాగరాజ్లో ఎక్కువ వెళ్తున్నారు, త్రివేణి సంఘం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి ఎక్కువ జనం వస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు సరిగా లేవు అనేది నెంబర్ 1. నెంబర్ 2, క్రౌడ్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎంతో టెక్నాలజీ, ఎంతో మెథడ్స్ డెవలప్ అయినా దాన్ని అమలు చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు అనేది నెంబర్ 2. నెంబర్ 3, వివిఐపీల ఒత్తిడి. వివిఐపీలు
కోసం ప్రత్యేకంగా జనాల్ని ఆపడం, ఇది మనకు అనేక చోట్ల తిరుమలలో కూడా ఆ మధ్య జరిగింది ఇదే ప్రాబ్లం. వివిఐపీల కోసం మిగతా వాళ్ళని మామూలు క్యూలలో పంపించడం వల్ల వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ మధ్య గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా కృష్ణ పుష్కరాలప్పుడు చనిపోవడానికి కారణం చంద్రబాబు వాళ్ళు వెళ్ళడం, దానికి తగిన ఏర్పాటు లేకపోవడం. సో ఈ వివిఐపి కల్చర్ వల్ల కూడా ఇది నెహ్రూ 1954లో కూడా వివిఐపీల కల్చర్ మీద నెహ్రూనే మాట్లాడాడు, వివిఐపీలు చేయకూడదు దీనివల్ల జరిగిందని. సో అది ఒకటి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోవడం, తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు అసలు రోడ్ యాక్సిడెంట్లోనే మొన్న కూడా మన ఇక్కడ హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు చనిపోయారు. నాకు తెలిసిన ఒక పోలీస్ అండ్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు వాళ్ళ కారు కూడా యాక్సిడెంట్ అయింది. అలాగే చాలా వెహికల్స్ యాక్సిడెంట్లకు కారణం ఏంటంటే లక్షల కార్లు, లక్షల వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. మొన్న ఇప్పుడు 300 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అంట, చరిత్రలో ఎప్పుడూ లేదు, లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ అనమాట. సో ఈ స్థాయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని అడ్వర్టైజ్ చేసి అందరినీ పిలవడం అనేది రాంగ్. మామూలుగా సైలెంట్గా చేస్తుంటే ఎంతమంది పోతే అంతమంది పోయి ఉండేవాళ్ళు. కానీ పెద్ద ఎత్తున ఇది సోషల్ మీడియాలో వైరల్ చేసి దీనికి తగిన ఇవి లేవు. ఫ్లైట్ ఛార్జెస్ అంతా కూడా హిందూ ప్రేమికులే గవర్నమెంట్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మామూలుగా 2000, 3000 ఉండేది ఇవాళ 50,000 వరకు ఫ్లైట్ ఛార్జెస్ పెట్టేస్తున్నారు. అంటే ఒక రకంగా భక్తుల్ని దోపిడీ చేసుకోవడం అనేది ప్రధానంగా అనిపిస్తుంది. దానివల్ల కూడా కొన్ని రోజుల్లో ఒత్తిడి పెరుగుతుంది. అట్లాగే బ్యారికేడ్స్ సరిగా లేకపోవడం వల్ల బ్యారికేడ్స్ని తోసేసి జనం పరిగెత్తడం, బ్యారికేడ్స్ ఎక్కేయడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. బ్యారికేడ్స్ని స్ట్రాంగ్గా చేయలేదనేది నెక్స్ట్ ఏంటంటే ఈ ఘాట్స్కి క్లోజ్డ్ రూట్స్ ఉండడం. కొన్ని ఘాట్స్లోనే ఇప్పుడు విచిత్రం ఏంటంటే నది ఉంది, నది ఎప్పుడు అదే నీళ్ళే, ప్రత్యేక అమావాస్య రోజేమి నీళ్లు మారవు, మామూలుగా కూడా పోయి స్నానం చేయొచ్చు. కానీ మౌన అమావాస్య రోజని ఒకరు ఆ పవిత్ర స్థానాలు, అది అమృత స్థానాన్ని పేరు పెట్టి ఆ రోజే చేయాలనడం వల్ల ఆ రోజు ఎక్కువ మంది వెళ్ళడం. మనకు మొన్న జరిగింది కూడా మౌన అమావాస్య రోజే జరిగింది. సో ఇటువంటి ఇవి మార్చాలి, భక్తుల్ని ఎడ్యుకేట్ చేయాలి. మీరు మామూలు రోజుల్లో కూడా చేయండి, సపరేట్గా అమృత స్థానాలు ఏమో పెట్టకూడదు. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే అందరికీ అదే రోజు పోటీ అదే రోజు చేయాలి స్నానం అనే ఒక ఇది వచ్చేసిన ఒక క్రేజ్ అనేది జనాల్లో క్రియేట్ అయింది. దానికి తగినట్టుగా ఎక్కువ ఘాట్స్ ఏర్పాటు చేయకపోవడం, దాంట్లో క్లోజ్డ్ రూట్స్ ఉండడం, దీనివల్ల కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల వైఫల్యం. ఎందుకంటే నేను చెప్పినట్టుగా 1820 నుంచి కుంభమేళాల్లో మనకు తెలిసిన చరిత్ర, అక్కడి నుంచి కుంభమేళాల్లో తొక్కిసలాట జరుగుతూనే ఉన్నాయి. రైల్వే స్టేషన్లో మనకి ఇక్కడ ఒక్కొక్కసారి సికింద్రాబాద్కి ఎప్పుడన్నా పోతే నాకే భయం వేస్తుంటుంది, ఈ క్రౌడ్లు ఏమన్నా జరగచ్చేమో అని. అంత క్రౌడ్లు మామూలుగానే ఉంటున్నాయి స్టేషన్లలో. ఎందుకంటే తగినన్ని రైళ్లు ఆ రైల్వే స్టేషన్లు ఎక్స్టెండ్ చేయడాలు అవి లేవు. ఇప్పుడు ఏదో చేస్తున్నట్టున్నారు, స్టార్ట్ చేశారు. దీనివల్ల కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీన్ని నివారించడం అయిపోయినాక ఇప్పుడు చెబుతున్నారు, కానీ నివారణ కంటే కూడా అసలు ముందుగా ప్రివెంట్ చేయడం ఎలాగా, అసలు రాకుండా చూసుకోవడం ఎలాగా అనేది ఆలోచన.